30 లక్షలు రికవరీ చేయటం, అది మిగిలిన ఈ 24 గంటల్లోనే. మీ బాధని నేను మోస్తాను, ప్రామిస్. మావయ్య, రాధాకృష్ణ గారు కూడా మీరేం పెద్ద తప్పు చేయలేదని పెదమావయ్యతో అన్నారంట. అవునమ్మా, అంతా నాగరాజు గడే చేశాడు. డబ్బులన్నీ వాడి దగ్గరే ఉన్నాయమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. వేరే ఆలోచనలేం పెట్టుకోకండి. మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలో అన్ని ప్రయత్నాలు పెద్దమావయ్య చేస్తున్నారు. మేమందరం ఉన్నాం కదా, రేపటికల్లా మీరింట్లో ఉంటారు చూడండి. మీరెక్కడ బెంగ పెట్టుకుంటారో ఏమోనని ధైర్యం చెప్దామని నేను వచ్చాను మావయ్య. అదే పనిగా దిగులు పెట్టుకోవద్దు, హుషారుగా ఉండండి. వెళ్ళొస్తాను మావయ్య. అలాగేనమ్మా. ఆ రోజు నాన్నకొచ్చిన డబ్బు సమస్యే ఈ రోజు మావయ్యకి వచ్చింది. ఆ రోజు నాన్న అమ్మని పోగొట్టుకున్నారు. ఈ రోజు మావయ్యకి అలాంటి హాని జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. మావయ్యకి ఇచ్చిన మాటని ఎలా అయినా నెరవేర్చాలి. చిన్న మావయ్యని బయటికి తీసుకురావాలి. ఆ 30 లక్షలు ఎలా అయినా కట్టాలి. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఆ 30 లక్షలు రికవరీ చేయటం, అది మిగిలిన ఈ 24 గంటల్లోనే. చూడమ్మా, ఫ్యామిలీ మెంబర్స్ ముందు చెప్తే కంగారు పడతారని నీతో పర్సనల్గా చెప్తున్నాను. చెప్పండి డాక్టర్. కనీసం వారం రోజుల వరకైనా ఆయనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలియకుండా చూడండి. మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు, బట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మాత్రం ఎనీ టైం క్రిటికల్ అవ్వచ్చు. లేదు, మావయ్యకి ఏం కాదు. ఇంట్లో వాళ్ళకు కూడా 30 లక్షల డబ్బు గురించి చెప్పకూడదు. ఒకవేళ చెప్తే వాళ్ళు టెన్షన్ పడతారు. ఎలాగైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. చేస్తాను, ఎలాగైనా చేస్తాను. అత్తయ్యలిద్దరికీ నా మీద ప్రేమ ఉందో కోపం ఉందో పక్కన పెడితే తోడుకోడలిద్దరూ అక్క చెల్లిలా కలిసి ఉంటారు. ఇప్పుడు చిన్న మావయ్య డబ్బు ఆశ వల్ల ఈ సమస్య వచ్చిందని పెద్ద అత్తయ్యకి తెలిస్తే తోడుకోడల మధ్య గొడవలు వస్తాయి. తోడుకోడలు గొడవ పడితే ఏ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. పైగా మావి కూడా డిస్టర్బ్ అవుతారు. అందుకే ఈ గొడవలు వీళ్ళిద్దరికీ తెలియకుండా దాచేస్తాను. కృష్ణవేణి, అత్తయ్య, వీరభద్రం విషయం ఏంటో ఆయన నీకేమైనా చెప్పారా? అత్తయ్య, ఆ 30 లక్షలు కొంత డబ్బు రికవరీ చేస్తే చిన్నమావిని వదిలేస్తామని రాధాకృష్ణ గారు చెప్పారంట. ఎవరో డబ్బులు నొక్కేస్తే మమ్మల్ని అడిగితే యాడ్ నుంచి తేవాలా? అవన్నీ వాళ్ళకు అనవసరం.
డబ్బు కట్టమన్నారు, మన దగ్గర ఉన్నది కట్టేద్దాం. అవును కృష్ణవేణి, నాన్నకు ఆ టెన్షన్తోనే హార్ట్ అటాక్ వచ్చింది. అత్తయ్య మీరేమంటారు? ఇంకా అనేదేముంది? కొంత అంటే ఎంత అది చెప్పు ముందు. నా దగ్గరున్న 8 లక్షలతో పాటు ఇంకొంత డబ్బు పోగు చేసి రాధాకృష్ణ గారికి ఫోన్ చేద్దాం అత్తయ్య. అప్పుడు ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం. అక్క, నేను దాచుకున్న డబ్బులని నాన్నకి ఇచ్చేశాను. నా దగ్గర ఇంక లేవు. పెళ్లికి సగం గిల్టు నగలతో అలంకరించుండ్లా ఉన్న బంగారం కూడా ఇలా పోతుంది. ఏందో బ్యాంకులో ఆ 3 లక్షలు కొట్టేసిన పాపమో ఏందో ఇట్టా ఉన్నదంతా ఊడ్చుకుని పోతుండ్లా. అమ్మ కనకదుర్గమ్మ తల్లి, నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. ఈ సమస్య నుంచి నా కుటుంబాన్ని కాపాడే ధైర్యాన్ని నాకు ప్రసాదించు తల్లి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అత్తయ్య తాళి.
మావయ్య కట్టిన తాళ్ళమ్మా. ఆయన కంటే ఇది విలువేం కాదు. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థమో లేని త్యాగం భార్యగా రూపమే పొందగా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అత్తయ్య, నేను ఇప్పుడే రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి డబ్బుల విషయం మాట్లాడతాను. బావగారు కోలుకునే వరకు నువ్వే ఈ ఇంటికి పెద్ద దిక్కు కృష్ణవేణి. ఫోన్ చేయి కృష్ణవేణి. మా ఎంక్వైరీలో నాగరాజు అనే వ్యక్తి గురించి ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు రాధాకృష్ణ గారు. నోను, నా ఉద్దేశం అతని హ్యాండ్ ఉందని కాదు. బ్యాంకు దగ్గర గొడవ విషయం ఇందాక మేనేజర్ ఫోన్ చేసి చెప్తే ఆలోచిస్తూ అన్నాను. నాగరాజు గురించి వదిలేయండి. లక్ష్మీనారాయణ తమ్ముడు 30 లక్షల మిస్సింగ్ కేసులో తన హ్యాండ్ ఉందని ఒప్పుకున్నాడు. అంటే అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పనిచేశారంటారా? సార్, ఈ రోజుల్లో ఎదుటివాడు మంచివాడు అని నమ్మడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు సార్. నిజమే చక్రవర్తి గారు. 30 లక్షలు రికవరీ చేస్తే ఓకే, లేదంటే కేసు పోలీసులకు అప్పగిద్దాం. వాళ్ళ స్టైల్లో వెళ్తే అన్ని విషయాలు బయటపడతాయి. ఆ పని చేయండి సార్. ఈ లోపు ఆ సర్వేయర్ ఎక్కడున్నాడో నేను ట్రేస్ అవుట్ చేస్తాను. అలాగే చక్రవర్తి గారు. రైట్, సీ యు సార్. రైట్, సీ యు. హలో, నమస్తే సార్. నేను లక్ష్మీనారాయణ గారి మేనకోడలు కృష్ణవేణిని మాట్లాడుతున్నా. కృష్ణవేణి, మీ మామయ్యకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు సార్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. సారీ అమ్మా, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. మా మావయ్య రెస్ట్ తీసుకుంటున్నారండి. ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరు. అందుకే నేను కాల్ చేశాను. సరే, మరి 30 లక్షలు అరేంజ్ చేశారా? సార్, మా దగ్గర క్యాష్ 8 లక్షలు, కొంత బంగారం ఉంది. మొత్తం ఒక 10 లక్షల దాకా అవుతుంది. అవును సార్. ఈ డబ్బు రికవరీకి తీసుకుని ముందు మా చిన్నమామని వదిలేయండి సార్. మిగతా అమౌంట్కి కొంత టైం కావాలి. ఏమ్మా, ఇదేమన్నా చీటీల వ్యాపారం అనుకున్నావా? కొంచెం కొంచెం ఇవ్వడానికి. చీటింగ్ కేస్, 30 లక్షల రూపాయలు. 24 గంటల్లో రికవరీ చేయకపోతే మీ మామయ్యని కాదు, నేను హయ్యర్ అఫీషియల్స్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? సార్, అరే, మీ మామయ్య మంచితనం చూసి 48 గంటలు టైం ఇస్తే మీరు ఇలా రెస్పాండ్ అవుతారేంటి? ఇదేం బాగోలేదమ్మా. అది కాదు సార్. మా మామయ్య హాస్పిటల్లో ఉన్నాడు, బంగారం కుదువబెట్టాం, వాయిదాలో ఇస్తాం, ఇవన్నీ నాకు చెప్పొద్దు. అది కాదు సార్. మీ మామయ్యకి నేను ఇచ్చిన గడువులో ఇంకా 24 గంటలున్నాయి. మిగతా అమౌంట్ కూడా సర్దుబాటు చేయండి. అంత డబ్బు ఒకేసారంటే? అరే, నువ్వు ఇంకా మాట్లాడకమ్మా. 24 గంటల్లో నేను మీ ఇంటికి వస్తాను. మొత్తం 30 లక్షలు నా చేతిలో పెట్టండి, అంతే. సార్, లేదంటే పోలీస్ కేసు అవుతుంది. మీ చిన్న మావయ్యనే కాదు, మీ పెద్ద మావయ్యను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.
అర్థమైందా? థ్యాంక్ యూ సార్. అలాగే సార్. 24 గంటలు మా చిన్నమావిని వదిలేస్తారు కదా? థ్యాంక్ యూ సార్. రేపటిలోగా మిగతా అమౌంట్ సర్దుబాటు చేస్తాను. ఉంటాను సార్. అత్తయ్య, టెన్షన్ పడకండి. రేపు ఉదయం నేను వస్తాను. దానికి ఇంకొంత అమౌంట్ కూడా కలిపేసి ఇవ్వండి అన్నారు. చిన్నమావిని కూడా రేపటిలోగా ఇంటికి పంపిస్తా అన్నారు అత్తయ్య. వరలక్ష్మి, మీ మావయ్య లేచినట్టున్నారు. అవును, మిగతా అమౌంట్ సర్దుబాటు చేస్తానన్నా. ఇంకెంత కావాలి కృష్ణవేణి? మీరు మావయ్య దగ్గర ఉండండి అత్తయ్య. మిగతావి నేను చూసుకుంటాను కదా. సరే. కృష్ణవేణి, మన దగ్గర ఉన్నదంతా ఒలిచి పెట్టేసుండ్లా. ఇంకా సర్దుబాటు అంటే యాడున్నది? నువ్వే ఏదో ఒకటి చేయి కృష్ణవేణి. సరే అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అట్టానే అమ్మా. కృష్ణవేణి, ఏంటక్క? ఇంకా అమౌంట్ ఎంత కావాలి? అవన్నీ నేను చూసుకుంటాను కదా. అరే, అమ్మ పిన్నులతో కూడా ఇలాగే అంటున్నావు. అసలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు కృష్ణవేణి? అక్క, ఈ కృష్ణవేణి మీద నీకు నమ్మకం లేదా? సరే, నేను టౌన్కి వెళ్ళి అమౌంట్ సర్దుబాటు చేసుకుని వస్తాను. ఈలోపు డబ్బు విషయం గురించి మావయ్యకి ఏం చెప్పకండి. రాధాకృష్ణ గారు ఫోన్ చేసినా మావయ్యతో అసలు మాట్లాడించొద్దు. సరే, వెళ్ళు. ఓ మై గాడ్, 5 లక్షలా? అవును, అర్జెంటుగా కావాలి పావని. అంత డబ్బు నీకెందుకు? అవసరం వచ్చింది. అవసరం ఉంటే నీ మావయ్య చూసుకుంటాడు కదా. ఆ అవసరం ఎందుకు ఏంటనే విషయాలు తర్వాత చెప్తాను. అర్జెంటుగా డబ్బులు కావాలి పావని. 20,000 50,000 అంటే అడ్జస్ట్ చేయగలను, కానీ లక్షలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మాదేమన్నా జమీందార్ ఫ్యామిలీ అనుకుంటున్నావా? మా ఇంట్లో వాళ్ళని అడిగి చూడు పావని. ఇంట్లో వాళ్ళనా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డాడీ విఆర్ఎస్ తీసుకొని ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎలా పావని? పోనీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంత డబ్బిచ్చే వాళ్ళు నా సర్కిల్లో లేరు కృష్ణవేణి. సారీ కృష్ణవేణి. అవును,
రత్నప్రభ మేడం దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే మేడం నేను అర్జెంట్గా రత్నప్రభ మేడంని కలవాలి. షడప్